మరి లోక్సభ కూడా వాయిదా పడింది. మరి విజయనగరం జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. 10,000 వరకు పోస్టులు పెంచారంటూ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జీవో నంబర్ 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. 10,000 ఉద్యోగాలు తీయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ అభ్యర్థులైతే ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఇదివరకే పలుమార్లు హోమ్ మినిస్టర్కి అయితే వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ అభ్యర్థులు అయితే కొంతవరకు చెప్పడం పరిస్థితి. అసలు ఈ విధంగా చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు అనేది నరకం చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నిరుద్యోగి కూడా మనోభావాలు తెలుసుకోకుండా జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 46 ఎవరు తీసుకురమ్మన్నారండి? ఇది ఉత్తరాంధ్రకి జరుగుతున్న అన్యాయం. గత నోటిఫికేషన్లో చూసుకుంటే 6,000 పోస్టుల్లో దాదాపు 1,200 పోస్టులు ఉత్తరాంధ్రకి ఇచ్చి మిగతా 4,800 పోస్టులు అనేది రాయలసీమకి ఇవ్వడం జరిగింది. అంతే ఇక్కడ ఏంటి, ఇప్పుడు జీవో నెంబర్ 46 ఏం చెప్తుందంటే 45% నాన్ లోకల్కి 95% అనేది లోకల్ వాళ్ళకి అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఉత్తరాంధ్రలో పోస్టులు తగ్గించేసి ప్రతిసారి రాయలసీమకి ఇచ్చుకుంటే ఇలాగే పోతే తెలంగాణ ఎలాగైతే ఏర్పడిందో ఉత్తరాంధ్ర కూడా రాయలసీమ నుండి ఏర్పడుతుంది ఖచ్చితంగా. అంటే విజయనగరం అంటేనే విద్యుల్ నగరం అంటారు. అసలు విజయనగరంలో చాలా వరకు మంది అభ్యర్థులు అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం మహిళల పట్ల రిజర్వేషన్లు అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంత్రి కూడా, మీ హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ కదా, మీరేం చెప్పదలుచుకుంటారు? ఒక మహిళ, ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుతుంది అంటే దాని మీద తల్లిదండ్రులకు నమ్మకం ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి తను చదువుతుంది. ఇప్పుడు నాకే మ్యారేజ్ అయిపోయింది, నా పిల్లల్ని వదిలిసి నా భర్తను వదిలిసి నేను ఎందుకు వచ్చాను? ఇంత తక్కువ పోస్టులు చేసి ఏం చేసుకోవాలండి? ఎవరికి సరిపడి ఈ పోస్టులు? నా భర్తను వదిలిసి నా పిల్లల్ని వదిలిసి నేను ఇక్కడికి వచ్చి చదువుతానంటే ఉద్యోగం కోసమే కదా. ఈ 2,000 ఉద్యోగాలు ఏం చేసుకుంటాము? ఇంతమంది యువతకి 2,000 ఉద్యోగాలు సరిపోతాయో చెప్పండి కనీసం. అనిత గారు మీగా చెప్తాను, ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడదానికే తెలుస్తాడండి. మీగా చెప్తాను, అర్థం చేసుకోండి. దయచేసి పోస్టులు పెంచాలి, వయోపరిమితి పెంచాలి. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక విజయనగరంలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్ అభ్యర్థులు కావచ్చు, అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి జాబులు కూడా తీయాలి, వయోపరిమితిని పెంచాలని చెప్పేసి వీళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే చేస్తున్నారు. మరోవైపు ఇదివరకే డిఆర్సీ సమావేశంలో జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో ఈ పూర్తి స్థాయిలో దీనికి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా విజయనగరంలో ఈరోజు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ర్యాలీ చేయడంతో కొంతమేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ప్రభుత్వం వెంటనే దీనిపైన సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా నోటిఫికేషన్ తీయాలి. కేవలం 2,500 పోస్టులే కాకుండా 10,000 పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేశ్వర్తో శ్రీధర్, HM TV, విజయనగరం.